మహాభారత యుద్ధం ముగిసింది. అధర్మం అంతమైంది అని లోకమనుకుంది. కాని చరిత్రలో నిజమైన వినాశనం యుద్ధం తర్వాతే ప్రారంభమైంది. ఈ కథలో విలన్ లేడు, హీరో లేడు, దేవుడు కూడా కాపాడలేకపోయాడు. యాదవులు, శ్రీకృష్ణుడు స్వయంగా జన్మించిన వంశం, బలవంతులు, సంపన్నులు, ఎవ్వరినీ భయపడని జాతి. యుద్ధం తర్వాత వారి బలం పెరిగింది. కాని అదే సమయంలో అహంకారం కూడా పెరిగింది. గ్రంథాలు చెప్పేది ఒక్కటే: యుద్ధం గెలిచిన తర్వాత మనిషిలో పెరిగేది ధైర్యం కాదు, గర్వం. యాదవులు కూడా అలానే మారిపోయారు. ఋషులను, తపస్సులను గౌరవించడం మానేశారు. ఒకరోజు కొంతమంది యాదవ యువకులు ఋషులను చూసి వారిని అవమానించారు. వారి ముందే ఒక గర్భాన్ని నటిస్తూ వేళాకోళం చేశారు. ఋషులు నవ్వలేదు, కోపంతో కాదు, నిశ్శబ్దంగా ఒక మాట అన్నారు: ఈ గర్భం నుంచి పుట్టే వస్తువు మీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఈ మాట భాగవత పురాణంలో స్పష్టంగా లిఖించబడి ఉంది. ఈ శాపం గురించి కృష్ణుడికి తెలుసు. ఆయన ఆపగలిగేవాడు, మార్గం మార్చగలిగేవాడు. కాని కృష్ణుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? గ్రంథాలు చెప్పేది ఒక్కటే: కాలం ప్రారంభమైన తర్వాత దేవుడు కూడా జోక్యం చేసుకోడు. ఇది శిక్ష కాదు, ఇది సమాప్తి. ప్రభాసక్షేత్రంలో యాదవులు కలసి మద్యపానం చేశారు. మాటలు పెరిగాయి, కోపం పెరిగింది. అదే కోపం ఇనుప ముక్కలను ఆయుధాలుగా మార్చింది. చూస్తుండగానే సోదరుడు సోదరుణ్ణి చంపాడు. ఒక్కరోజులో యాదవ వంశం మొత్తం అంతమైంది. ఈ వినాశనం తర్వాత కృష్ణుడు అడవికి వెళ్ళాడు. జరా అనే వేటగాడు కాలిని జింకగా భావించి బాణం వేశాడు. కృష్ణుడు ప్రతిఘటించలేదు. ఆయనే స్వయంగా లోకాన్ని విడిచాడు. ఈ ఘటన కూడా భాగవత పురాణంలో ఉంది. కృష్ణుడు వెళ్ళిన తర్వాత సముద్రం ద్వారకా నగరాన్ని మెల్లగా ముంచడం ప్రారంభించింది. ఈరోజు కూడా సముద్రంలో ద్వారక అవశేషాలు కనిపిస్తున్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కల్పన లేదా చరిత్ర? ఈ కథలో నిజమైన భయం వినాశనం కాదు, దేవుడు మౌనంగా ఉండటం. శిక్ష ఇవ్వకపోవడం కాదు, కాపాడటానికి కూడా రాకపోవడం. మీ అభిప్రాయమేమిటి? ఇది నమ్మకమా లేదా ఒక హెచ్చరిక?